వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. దొంతమూరు చిన్న జగ్గంపేట బ్రిడ్జి పనులకు కలెక్టర్ చర్యలు. నేటి ధరణి న్యూస్. దొంతమూరు పిఠాపురం రూరల్ దొంతమూరు చిన్న జగ్గంపేట రోడ్డు మార్గంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆందోళన కారణంగా నేటి ధరణి వార్తా ఛానల్ కథనాలతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. దీనిపై పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతల బృందం పిఠాపురం రూరల్ దొంతమూరు గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట మధ్య సుద్దగడ్డ కాలువపై 2011 కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి వంగా గీతా విశ్వనాథం ప్రజా శ్రేయస్సు కోరి బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం నుండి 1,20,00,000 ప్రభుత్వ నిధులను మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం రాజకీయ ప్రత్యర్థుల కారణంగా కుట్ర రాజకీయాలకు దొంతమూరు చిన్న జగ్గంపేట మార్గ మధ్యంలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు ఇప్పటి వరకు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. దీనిపై స్పందించిన నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ కథనాలతో ప్రభుత్వం కదలి వచ్చింది. దీనిపై పిఠాపురం శాసనసభ్యుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్, శాసనమండలి సభ్యుడు పిడుగు హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, పిల్లా శివశంకర్, బిఎన్ రాజు తదితర ప్రముఖులు అసంపూర్ణంగా మిగిలిపోయిన బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించి చిన్న జగ్గంపేట దొంతమూరు మార్గ మధ్యంలో బ్రిడ్జి వద్ద రిలీఫ్ నిరాహార దీక్ష చేపట్టిన ప్రజలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుందని అక్కడ ఇరు గ్రామాల ప్రజలకు హామీ ఇవ్వటం జరిగింది. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ బ్రిడ్జి నిర్మాణ పనులపై నివేదిక యుద్ధ ప్రాతిపదికన అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం. నేటి ధరణి న్యూస్ వాస్తవాలకు ప్రతిరూపం దొంతమూరు సంబంధించిన రహదారి మార్గం అండి. ఇది రహదారి మార్గం అండి. చూడండి, ఈ రహదారి మార్గం ఇలాగా దొంతమూరు టు చిన్న జగ్గంపేట టు అలాగా గొల్లప్రోలు అలా వివిధ గ్రామాలకు వెళ్ళే రహదారి అండి. అలాగే రైతులకు ఇదిగో చూడండి, రైతులు పంటను కూడా రైస్ మిల్లు గొల్లప్రోలు రైస్ మిల్లు తరలించాలంటే ఎలా ఇక్కడ చూడండి, ఈ ఏరు బాబు ఏరు పేరు ఏం పేరు, ఈ సుద్దగడ్డ చూడండి, ఈ సుద్దగడ్డ ఎంత లోతులో చూడండి. అయినా అప్పుడు ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ నిధులను ఇంచుమించు 10-15 లక్షలు మంజూరు చేసిందండి. అంటే 15 సంవత్సరాల క్రితం అండి ఇది పని జరుగుతా. అంటే 2014లో ఎప్పుడో టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడో ఇది మంజూరు అయిందండి. అయితే అప్పుడు నిర్మాణం పనులు చేపట్టారు. కానీ దీనికి రాకపోకలు మాత్రం ఇప్పటికి జరగలేదండి. అంటే ఏంటంటే అండి, ఇక్కడ ర్యాంప్ ఒకటే వేయాలండి. ఈ ర్యాంపు కారణంగా ప్రజల రాకపోకలు జరుగుతుండేదండి. దీని కారణంగా దొంతమూరు గ్రామ ప్రజలు ధర్నా నిర్వహిస్తున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టి ఈ ప్రజలకు సౌకర్యార్థంగా ర్యాంపుని చూడండి ఎంత లోతుగా ఉందో, నిచ్చినేసుకుని మనిషి ఎక్కాలన్నా చాలా కష్టతరంగా ఉంటుందండి. చూడండి, ఈ ర్యాంపుని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డు నిర్మాణానికి అదే దారి మార్గం నిర్మాణానికి పనులు చేపట్టాలని, అలాగే ఇక్కడ ప్రజలు దొంతమూరు అవ్వచ్చు, చిన్న జగ్గంపేట అవ్వచ్చు, ఇక్కడ ప్రజలు మర్రెడ్డి శ్రీనివాస్ అంటే పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఈ సమస్య పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడ ప్రజలు నిరాహార దీక్షలు ధర్నాలో నిర్వహిస్తున్నారు. దీన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాడు. కానీ ఈ మారుమూల గ్రామాలలో రెండుని అదే జగ్గంపేట అవ్వచ్చు, దొంతమూరు అవ్వచ్చు అండి. దొంతమూరు అంటే మాజీ శాసనసభ్యుడు ఎస్విఎస్ఎన్ వర్మ గ్రామం అనుకుంటాను. అయితే దీనిపై దృష్టి నిలిపి ఈ రోడ్డు మార్గానికి, ఈ దారి మార్గానికి డిప్యూటీ సీఎం చర్యలు చేపట్టాలని కోరుకుందాం. నేటి ధరణి న్యూస్ వాస్తవాలకు ప్రతిరూపం, కాకినాడ.